నమస్కారం. సనాతన ధర్మ వ్యాప్తిలో భాగంగా ఆధ్యాత్మిక పరమైన విషయాలను మీ ముందుంచే చిరు ప్రయత్నం చేస్తున్నాము. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు. శుభ సాయంకాలం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతః శృణ్వంతి దివ్యైస్తవైః వేదైః సాంగపదక్రమోపనిషదైః గాయంతి యం సామగాః. ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినాః యస్యాంతా విదుఃసురాసురగణాః దేవాయ తస్మై నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవింద్రాయతపత్రనేత్రే తేన త్వయా భారత తైలపూర్ణా ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప్తః. శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కృష్ణ చైతన్య స్వరూపమైనటువంటి సభకు నమస్కారం. చాలా మందికి తెలిసినటువంటి విషయం భగవద్గీత. భగవద్గీత తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. భగవద్గీత తెలుసా అని ఎవరినైనా అడగండి, తెలుసు అంటారు. కానీ అటువంటి భగవద్గీత మీద మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంటే తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకోవడంలో ఆశ్చర్యం లేదు, కానీ తెలిసిన విషయమే తెలుసుకోవాలనుకోవడంలోనే ఆశ్చర్యం. ప్రశ్న ఎక్కడొస్తుంది అంటే మనకు తెలుసా తెలీదా? కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తారు భగవద్గీతలో, విభూతి యోగంలో వస్తుంది ఆ మాట. నీ గురించి పూర్తిగా వర్ణించు కృష్ణ అని అడుగుతారు అర్జునుడు. నా గురించి పూర్తిగా వర్ణించడానికి జీవితకాలం సరిపోదయ్యా అని చెప్తారు. కాబట్టి తెలుసుకోవలసిందేదో ఉన్నది అనేటువంటి ఆలోచన వస్తే విషయం తెలుస్తుంది. రోజు రెండో టేబుల్ చదవండి అన్నాం అనుకోండి, ఎవరికి చెప్తాం ఆ మాట? ఫస్ట్ క్లాస్లో ఉన్న వాళ్ళకి, సెకండ్ క్లాస్లో ఉన్న వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి రాదు కాబట్టి. కానీ మనకి పెద్దవాళ్ళకి చెప్తే రెండో టేబుల్ చదవండి అంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో, భగవద్గీతను గురించి తెలుసుకోండి అని చెప్తే అంత అపహాస్యంగా ఉంటుందేమో అనేటువంటి భయం ఒకటి ఉంటుంది లోపల. కానీ రెండో టేబుల్తో పాటుగా ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, స్టాటిస్టికల్ ఈక్వేషన్స్, ఇంటిగ్రేషను, ఇవన్నీ కూడా తెలుసుకో అంటే ఎలా ఉత్సాహం చూపిస్తారో అలా భగవద్గీత తెలుసు అనేటువంటి వారికి వేరు వేరు స్థాయిల్లో అర్థమయ్యేటట్లుగా పెద్దలు వ్యాఖ్యానం చేస్తూ వచ్చారు దాన్ని. వివిధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరుతూ అని పోతన గారు అన్నట్లుగా మనం ఇప్పుడు చేసేటువంటి ప్రయత్నం ఏమిటి అంటే ఈ కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి జీవన విధానానికి అనుగుణంగా ఈ భగవద్గీతను ఎలా అన్వయించుకోవాలి, మరీ ముఖ్యంగా వ్యక్తిగతంగా మన జీవనంలో దీన్ని ఎలా అన్వయించుకోవాలి. సమాజానికి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది, అది వేరే విషయం. ముందు మనకు ఉపయోగపడాలి కదండి. మనకు ప్రయోజనం లేకుండా దీన్ని మనం ఎలా అర్థం చేసుకుంటాం? కాబట్టి మనకు ఉండేటువంటి ప్రయోజనం ఏమిటి భగవద్గీతలో అని ఆలోచన చేస్తూ ఎప్పటికప్పుడు దాంట్లోంచి సంగ్రహంగా విషయాన్ని గ్రహించాలి. ఆ ప్రయోజనం ఎలా కలుగుతుంది అంటే అర్జున, మహాబాహో, గుడాకేశ, భారత ఇత్యాది శబ్దాలతో కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉపదేశించి చెప్పినట్లుగా కనబడుతూ ఉంటుంది. అన్నప్పుడల్లా అక్కడ మన పేరు పెట్టుకోవాలి. మన పేరు పెట్టుకుంటే ద స్వీటెస్ట్ సౌండ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ వన్స్ ఓన్ నేమ్ అన్నారు. అప్పుడు శ్రద్ధగా వింటాం. ఇది భగవంతుడు కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తున్నాడు అని కాకుండా ప్రత్యక్షంగా వచ్చి నాకే కృష్ణుడు చెప్తున్నాడు అనేటువంటి భావనతో కనుక మనం వింటే మనకున్నటువంటి లోపల ఉన్నటువంటి మనోబుద్ధి అహంకార చిత్తాలు, చక్షుశ్రోత్ర జిహ్వాగ్రామ్ అనేటువంటి ఇంద్రియాలు, అలాగే వాక్ పాణి పాదపస్థాయులు అనేటువంటి కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ప్రాణాపాన వ్యానోదాన సమానమైనటువంటి పంచ ప్రాణములు రూపంలో ఉన్నటువంటి ఆత్మతత్వము, శరీరము, ఈ మనోబుద్ధి అహంకార చిత్తాలు, ఇవన్నీ కూడా మనకు చెప్తున్నట్లుగా మనం అనలైజ్ చేసుకోవాలి. ఉపోద్ఘాతం అందుకని ఇచ్చాను. ఎందుకంటే గత వారము కర్మణియేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అనేటువంటి శ్లోకం దగ్గర మనం ఆపాం. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము. మిగతా భగవద్గీత అంతా అర్థం కాకపోయినా ఇది ఒక్కటి అర్థమైతే చాలు. ఈ ఒక్క శ్లోకం అర్థమైతే భగవద్గీత యొక్క సారాంశం అంతా మనకు అర్థమైనట్లే. కర్మణి ఏవ అధికారస్తే, కర్మలు చేయడానికి నీకు అధికారం ఉన్నది. మా ఫలేషు కదాచన, ఫలితము పైన లేదు అని మామూలుగా దానికి వ్యాఖ్యానం చేస్తారు. నిజానికి కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే నా ఫలేషు కదాచన అనలేదు, మా ఫలేషు కదాచన అన్నారు. మా అంటే వద్దు, ఫలితాల గురించి ఆలోచించవద్దయ్యా, నువ్వు కర్మ చేసుకుంటూ వెళ్ళు, నీకు అధికారం ఉన్నది కాబట్టి కర్మ చేయి. ఫలితాల గురించి ఆలోచించద్దు అంటే నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ, ప్రాయశ్చిత్త కర్మ, ఇలా కర్మలు చాలా విధాలుగా చెప్పారు. నిత్యకర్మ అంటే ప్రతిరోజు చేయవలసిందే. ఇప్పుడు 30 రోజుల పాటు ఆఫీసుకు వెళితే జీతం ఇస్తారు 30 రోజులు పనిచేసినందుకు. ఒక్కరోజు రాకపోయినా లాస్ ఆఫ్ పే, ఆ రోజు జీతం కట్ అవుతుంది. ఇప్పుడు 30 రోజులు వచ్చినట్లుగా సూచన పట్టి అటెండెన్స్ రిజిస్టర్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో మనం. అటెండెన్స్ రిజిస్టర్లో మొట్టమొదటి సంతకం పెట్టి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు పంచ్ కార్డులు, ఏవో స్కానింగ్లు ఏవో ఉన్నాయి, దానికి ప్రత్యామ్నాయాలు ఏదన్నా మొత్తానికి అది చేసి లోపలికి వెళ్ళాలి. అది చేసినందుకు జీతం ఇస్తున్నారా, ఆ తర్వాత పని చేసినందుకు జీతం ఇస్తున్నారా? ఇది చేయకుండా పని చేస్తే జీతం ఇస్తారా? అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టకుండా రోజంతా పనిచేసి 30 రోజులు పనిచేసినా కూడా జీతం ఇస్తారా? అలాగని అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం మాత్రం పెట్టి వచ్చేస్తే జీతం ఇస్తారా? అంటే ఫలితము కర్మ చేయడం వరకే అయితే నిజానికి చూస్తే వాళ్ళు లెక్క చూసేది అటెండెన్స్ రిజిస్టర్లో ఎన్ని రోజులు సంతకం పెట్టాడనే చూస్తారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండెన్స్ చూసుకొని దాన్ని బట్టి జీతాలు క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు అటెండెన్స్ అయిన తర్వాత పని చూసేది ఎవరు? రిపోర్టింగ్, ఇమీడియట్ రిపోర్టింగ్ బాస్ ఎవరు ఉంటారో ఆయన చూస్తాడు. ఆయన కూడా
ప్రతి పని చూడగలుగుతాడా? చూడలేడు. టీంలో వర్క్ ఉంటుంది, ఇండిపెండెంట్ ఛార్జ్ ఉంటుంది, కొన్ని కొన్ని రకరకాలుగా ఉంటాయి వర్క్స్. ఇప్పుడు నేను చేసేటువంటి పనిని నా పై అధికారి గుర్తించాలి అనేటువంటి తపనతో కాకుండా ఇది నా కర్మ, నా డ్యూటీ, నేను చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను. గురువుగారు కర్మణ్యేవాధికారస్తే అంటే మాఫలేషు కదాచన అన్నారు కదా, మరి గోల్ లేకుండా ఎలా పనిచేయాలి? ఒక గోల్ ఉండాలి కదా. గోల్ అంటే ఫలితమే కదా, కర్మ ఫల ఆపేక్షే కదా గోల్ అంటే. కాబట్టి గోల్ పెట్టుకోకూడదా అంటుంటారు. ఇక్కడ కన్ఫ్యూజన్స్ చాలా ఉంటాయి దీంట్లో, ఈ శ్లోకం దగ్గర. గోల్ వేరు, కర్మఫలం వేరు. నువ్వు సెట్ చేసుకున్నటువంటి గోల్ నువ్వు అకంప్లిష్ చేయడానికి చేయవలసిన పని అంతా నువ్వు చేయాలి. అకంప్లిష్ చేస్తావా లేదా తెలియదు. ఐఐటిలో సీట్ రావాలి అని పిల్లవాడు తన సాయశక్తులా ప్రయత్నం చేయాలి, తప్పులేదు. కానీ ఐఐటిలో రాకపోవచ్చు. అంత మాత్రం చేత అతను కష్టపడలేదా? కష్టపడ్డాడు. ప్రయత్నం చేయలేదా? చేశాడు. పని చేయలేదా? చేశాడు. అతను తోటి పిల్లవాడే ఇద్దరు కలిసి చదివారు అనుకుందాం, కాసేపు కంబైన్డ్ స్టడీ చేశారు. ఆ పిల్లవాడికి వచ్చింది, వీడికి రాలేదనుకుందాం. వాడెంత కష్టపడ్డాడో వీడు అంతే కష్టపడ్డాడు. కాబట్టి కర్మ ఇద్దరిది ఒకటే. ఇప్పుడు కర్మ ఫలితము వచ్చి తీరుతుంది. కర్మ చేసిన తర్వాత కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు కర్మ చేసావంటే ఫలితం వచ్చి తీరుతుంది. కాబట్టి చేసినటువంటి కర్మకు ఫలితం వచ్చి తీరుతుంది. కానీ మరి ఐఐటిలో సీట్ రాలేదు కదండి. ఐఐటిలో సీటు రాకపోవచ్చును గాక, కానీ ఐఐటిలో సీటు రావడానికి కావలసినటువంటి నాలెడ్జి ఈ పిల్లవాడి దగ్గర ఉన్నది. రేపు వేరే సమూహంలో ఎక్కడో ఉంటాడు, అక్కడ ఈ నాలెడ్జ్ ఉపయోగపడుతుంది. ఈ నాలెడ్జ్ వల్ల అతనికి గుర్తింపు లభిస్తుంది. అందులో ఉన్నటువంటి సమూహంలో ఒక గొప్ప వ్యక్తిగా గుర్తించబడతాడు. ఈ ఫలితము అప్పుడు వచ్చిందనమాట. ఈ పిల్లవాడికి సీట్ వచ్చిన పిల్లవాడికి వెంటనే ఫలితం వస్తే ఇంకొక అతనికి రానటువంటి అతనికి తర్వాత ఎప్పుడో వచ్చింది, కానీ ఫలితం వచ్చి తీరుతుంది. కష్టపడితే కష్టే ఫలి అన్నారు కదండి. కాబట్టి కర్మ చేస్తే ఫలితం వస్తుంది, కానీ నువ్వు ఆ ఫలితం గురించి నువ్వు చెయ్యకు. ఎందుకు చేయొద్దు అన్నాడు? మళ్ళీ ప్రశ్న అక్కడ వస్తుంది. ఇక్కడ ఈ పిల్లవాడికి సీట్ వచ్చింది, ఇంకొకటికి రాలేదు. ఇద్దరు కలిసే చదివారు, ఇద్దరు సమబుద్ధి కలిగినటువంటి వారు. ఒకటే స్కూలు, ఒకటే కాలేజీ, ఒకటే టీచరు, ఒకటే కోచింగ్ సెంటరు, అంత సమయము అన్ని ఒకటే. ఒకడికి వచ్చింది, ఇంకొకటికి రాలేదు. అంటే రెండు కావాలి జీవితంలో ఏదైనా రావాలంటే. ఒకటి యోగ్యత ఉండాలి, రెండు యోగం ఉండాలి. యోగ్యత చాలా మందికి ఉంటుంది, యోగం కలిసి రాదు. యోగము రానప్పుడు ఆ యోగము లేకపోతే ఇంకా అదొక్కటే యోగం అనుకోకూడదు. ఐఐటిలో పాస్ అయిన వాళ్ళు మాత్రమే జీవనం గడుపుతున్నారా? ఐఐటిలో చదవకుండా ఐఐటి చదివినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి యోగం అనేటువంటిది ఎలా వస్తుందో తెలీదు. కాబట్టి ఈ నువ్వు అనుకుంటున్న యోగం నీకు రాకపోవచ్చు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టకు. మా ఫలేషు కదాచన. కర్మ ఫలితానికి నువ్వు హేతువు కావద్దు. అది వస్తే చేస్తాను, లేకపోతే చేయను అని అనుకోవద్దు. నిత్య కర్మలు ఉన్నాయి. సంధ్యావందనం చేస్తే ఫలితం రాదు. ఏం ఫలితం వస్తుంది? పరమేశ్వరం ఉద్దేశ పరమేశ్వరికి ఇచ్చేద్దాం కదండి. నేనేమి మమ క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఐరారోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధిద్దామని చెప్పట్లా. సంధ్యావందనంలో సంకల్పం నిత్య సంధ్యావందనం నువ్వు చేయమన్నారు, నువ్వు చెయ్యాలి. నీ ధర్మం, నీ బాధ్యత, నీ డ్యూటీ, అంతే. చేసుకుంటూ వెళ్ళిపో. ఫలితం వస్తుందా? వచ్చి తీరుతుంది. కర్మ సిద్ధాంతం చెప్తున్నది కర్మ ఫలితం వస్తుంది. కానీ కర్మ ఫలితాన్ని ఆశించి నువ్వు చేయకు. కామ్యకర్మలు ఉన్నాయి. కామ్యకర్మలు కర్మ ఫలితాన్ని ఆశించే చేస్తున్నాం. చెయ్యమని శాస్త్రం కూడా చెప్పింది. కానీ చేసినంత మాత్రం చేత ఫలిస్తుందా? ఫలించడం లేదు. కొందరికి ఫలిస్తుంది, కొందరికి ఫలించడం లేదు. సరిగ్గా చేయలేదండి, మళ్ళీ చేయండి అంటారు. లేదా ఇంకా ఎక్కువ చేయండి అంటారు. ఆ సమయం రావాలండి అంటారు. ఈ గ్రహం తొలగాలండి అంటారు. ఆ పీడ పోవాలండి అంటారు. ఈ పాపం పరిహారం కావాలండి అంటారు. అంటే రావలసినటువంటి ఫలితాలకు ఇవన్నీ కూడా సమన్వయపరుచుకొని నడిపిస్తుంది సృష్టి. అలా అని నువ్వు చేయడం మానేస్తే అసలే రాదు.
కాబట్టి ఈ శ్లోకం దగ్గర మనం గత వారం ఆపాం. ఆ తర్వాత శ్లోకానికి వెళ్తాను. అందువల్ల అర్జున యోగస్థ కురు కర్మాణి, తర్వాత శ్లోకం 48వ శ్లోకము సాంఖ్యయోగంలో. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. యోగం అంటే యోగి అని ఎవరినంటాం? ఆయన యోగండి అంటారు. అంటే సుఖ దుఃఖాలకు చలించినటువంటి వాణ్ణి, అందరి యందు సమభావాన్ని కలిగినటువంటి వాణ్ణి, ఇష్టాయిష్టాలకు దూరంగా ఉండేటువంటి వాణ్ణి, రాగద్వేషాలు లేనటువంటి వాణ్ణి, అటువంటి వారిని ఆయన యోగి అండి అంటుంటాం. అంటే యోగస్థ కురు కర్మాణి, సమభావముతో కర్మలు చేయి. సమభావం అంటే ఫలితం మీద ఆశించకుండా, ఏ ఫలితం వచ్చినా సమభావన, మంచి రావచ్చు చెడు రావచ్చు, వచ్చినటువంటి ఫలితాన్ని వచ్చినట్టుగా తీసుకోగలగడం నువ్వు అలవాటు చేసుకో అర్జున. నేను చెప్తున్నాడు, ఇప్పుడు ఆయన యుద్ధం చేయాలి. యుద్ధం చేస్తే ఏ ఫలితం వస్తుందో తెలియదు. అర్జునుడు గెలుస్తాడని గ్యారంటీ అని లేదు. యుద్ధంలో జయాపజయాలు ఎటువైపు ఉంటాయో తెలియదు. కాబట్టి ఎటువైపు అయినా రావచ్చు జయాపజయాలు. కాబట్టి యుద్ధం చేసినంత మాత్రం చేత ఫలితం నీ వైపే ఉంటుందని నమ్మకం లేదు. కానీ అలా యుద్ధం చేయకపోతే ఓటమి తప్పదు. అంతకుముందు చూసాం మనం ఆల్రెడీ. పిరికివాడు అంటారు, నిన్ను శత్రువులు వదిలిపెట్టరు, వెంటాడి చంపుతారు, ఇవన్నీ చెప్పారు ఆయన. కాబట్టి నీ కర్మ ఏమిటో నువ్వు చేయాలి. యుద్ధము అంటే శస్త్రాలు అస్త్రాలు పట్టుకుని చేసే యుద్ధమే అనుకోకండి. నిత్య జీవితంలో మనం బోల్డని యుద్ధాలు చేస్తున్నాం. పొద్దున్న లేచినప్పటి నుంచి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య యుద్ధంతో ప్రణయ కలహాలు అన్నారు. ప్రణయ కలహాలతో జీవితం ఆ రోజుకి ముగుస్తుంది, సాయంత్రం పడుకునేటప్పుడు కదండి. సో యుద్ధం అంటే అర్జునుడు చేసే యుద్ధం, అది ఆయన చిత్రుడు కాబట్టి ఆయనకి అస్త్రాలు శస్త్రాలు. మనం చేసేది మాటల యుద్ధం, చేతల యుద్ధం, పరుగుల యుద్ధం, మనస్సులో యుద్ధం, హృదయంలో యుద్ధం, చెయ్యాలా వద్దా అనేటువంటి సంక్లిష్టం యుద్ధం, సందేహ యుద్ధం. ఇలా ఎన్ని రకాల యుద్ధాలు జరుగుతూ ఉంటాయో నిత్యము మనకు రోజు జరుగుతూనే ఉంటాయి యుద్ధం. కాబట్టి యోగస్థ చేసేది అన్ని కూడా నువ్వు కనుక యోగములో అంటే సమభావనతో కురు కర్మాణి, కర్మలు చేయి. నువ్వు చేసే పనులన్నీ ఏ కర్మలు? నీ ధర్మమేమిటో ధర్మానుష్ఠానము, అది కర్మలంటే. నీకు ఇష్టమైన కర్మ చేయమని కాదు. అన్నశేషం కిం క్రియతాం అని ఒక శబ్దం ఉంటుంది. ఆబ్దికం పెట్టిన తర్వాత కర్త భోక్తను అడుగుతాడు. ఆ భోక్తల్ని ఉద్దేశించి, అయ్యా అన్నశేషం కిం క్రియతాం అంటారు. ఇష్టై సహ భుజ్యతాం అని వాళ్ళు సమాధానం చెప్తారు. అంటే ఇష్టలతో పాటు తినమని. ఇక్కడ ప్రశ్న, ఎవరికి ఇష్టలు? చేసినటువంటి కర్తకా, వెళ్ళిపోయినటువంటి ఆయనక? ఆయన ఆవిడో ఎవరో తల్లి అబ్దికం పెడుతున్నాడు అనుకున్నాం కాసేపు. ఎవరికి ఇష్టలు అనేటువంటిది ప్రశ్న. దానికి శాస్త్రకారులు ఏం చెప్పారంటే, పెట్టేటువంటి కర్తకి ఇష్టల్ని పిలుచుకోమని మనం చెప్పక్కల్లా, ఆయన ఎలాగో పిలుచుకుంటాడు, ఆయనకి ఇష్టలు కాబట్టి. వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి ఎవరి ఇష్టలో వాళ్ళని పిలుచుకోవాలి అని, వాళ్ళతో సహా భోంచేయమని శాస్త్రవచనం. ఏదో నిత్యమధీయతాం తదుజితం కర్మస్వనుష్ఠీయతాం కదండి శంకర భగవత్పాదులు వారు చెప్పింది. వేదం ఎలా చెప్పిందో అలా జీవనం గడుపుకోవాలి మనం. కాబట్టి శాస్త్రవచనాలన్నింటినీ అలా పాటిస్తూ ఉండాలి. వెళ్ళిపోయినటువంటి వారికి ఎవరిష్టలో వాళ్ళని పిలిచి వాళ్ళతో భోజనం చేయమని. కాబట్టి నీ ధర్మము అది. నీ ధర్మానుష్ఠానం నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఇబ్బంది ఉండదు. సంగం త్యక్త్వా, సంగము అంటే అనురక్తి, వాటి యందు ఆసక్తి అనురక్తి వదిలిపెట్టే. చేసే పని పనిలాగా చేసుకుంటూ వెళ్ళిపో. సిద్ధసిద్ధ్యో సమోభూత్వా సమతం యోగ ఉచ్యతే. సిద్ధ అసిద్ధ అంటే సిద్ధించటము సిద్ధించకపోవడము, జయము అపజయము. ఈ జయాపజయాలు రెండు కూడా సమభావనతో తీసుకోవడం అలవాటు చేసుకో. సమత్వం యోగ ఉచ్యతే. యోగం అంటే ఏమిటయా అంటే ఆ సమత్వం అనేటువంటి భావన కలిగి ఉండడం యోగి.
ఇప్పుడు యోగి అనేటువంటి ఆయన ప్రత్యేకంగా పుడతాడా అంటే పుట్టడు. పుట్టినటువంటి వాడు మనస్సుని ఆ విధంగా నియంత్రించుకుంటూ దానికి సాధన చేసుకుంటూ సమభావనలు అలవాటు చేసుకుంటూ పెడితే యోగిగా మారుతాడు. గొంగళి పురుగు గనక సీతాకోక చిలుకగా మారినట్లు. కాబట్టి ఎవరు ఈ గొంగళి పురుగు అంటే పుట్టిన ప్రతి జీవి కూడా యోగి అవ్వడానికి అర్హత కలిగినటువంటి వాడు. భగవద్గీతలో పెద్ద విశేషం ఏమిటంటే ఇది అందరికీ చెప్పబడి ఉన్నది, వారికి వీరికి అని లేదు. ఉపనయనం అయినటువంటి వారే సంధ్యావందనం చేయాలి, వేదం చదువుకున్నటువంటి వారే యజ్ఞయాగాది క్రతువులు చేయాలి, కొన్ని నియమాలు ఉన్నాయి అక్కడ. భగవద్గీత అటువంటిది ఏం లేదు. ఇది అర్థం చేసుకున్న ప్రతివాడు కూడా దీన్ని ఆచరించవచ్చు. కాబట్టి కష్టము సుఖము జయము అపజయముతో సంబంధము నాకు లేకుండా నా ధర్మం ఏమిటో నేను కనుక ఆచరిస్తూ వెళ్ళిపోతూ ఉంటే యోగము అంటారు దాన్ని. కనుక తర్వాత శ్లోకానికి వెళదాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛః కృపణాఫలహేతవః. దూరేణ హ్యవరం అంటే దూరేణ హి ఆవరణం అని అర్థం, అది శబ్దం. అది దూరేణ హ్యవరం ఆవరం. ఆవరం అంటే అతిహీనమైనటువంటి కర్మ. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. సమస్త హీన కర్మలను దూరం చేయి. దేంతో? నీ బుద్ధి యోగంతో. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛః కృపణా ఫలహేతవః. కృపణ అంటే లోభత్వం కలిగినటువంటి వాడు అని అర్థం. ఫలహేతవః అంటే ఫలమును కాంక్షిస్తూ చేసేటువంటి కర్మలన్నీ కూడా ఎవరమైనటువంటి కర్మలు. వాటికి దూరంగా ఉండు అర్జున. లోభులు అంటే ఎవరంటే ఎంత ఉన్నా ఇంకొంచెం ఉండాలని కోరుకునేటువంటి వాడు లోబిట. శాస్త్ర నిర్వచనం చెప్పింది. ఆయనకి 10 కోట్లు ఉన్నాయి, ఇంకో కోటి సంపాదన కోసం కష్టపడుతుంటాడు. పోనీ 11వ కోటి వచ్చిన తర్వాత ఆపుతాడా? ఇంకో కోటి కావాలనిపిస్తుంది. 12 ఆపుతాడా? ఇంకో కోటి తెద్దాం అనిపిస్తుంది. అలా 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 జీవితం అంతా. అలాగే 3 ఇళ్ళు ఉన్నాయి, కొన్ని 3 ఇళ్ళు ఉన్నాయి కదా, ఆపుతాడా? 4వ ఇంటి కోసం ప్రయత్నం చేస్తాడు. 10 ఎకరాల పొలం ఉంది, ఆపుతాడా? 11వ ఎకరం కోసం ప్రయత్నం చేస్తాడు. ఏమండి, ఆస్తి కూడగట్టడం తప్ప అంటే శాస్త్రంలో గడితే 2 రకాలుగా చెప్పారు. గృహస్థుగా రేపటి గురించి కూడా నువ్వు ఆలోచించద్దని చెప్పింది శాస్త్రం. ఈ రోజు ఆ రోజు భగవంతుడి మీద భారం వేసి నీ జీవనం గడుపుకోని. కానీ ఎక్కడో అక్కడ ఒక లిమిట్ అంటూ పెట్టుకోవాలి కదండి. అది లేనటువంటి వాడు లోభి. కాబట్టి లోభి ఏం చేస్తాడు? కర్మ ఫలాన్ని ఆశిస్తూ కర్మ ఫలితం కోసమే పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి హీనమైనటువంటి అటు కర్మ ఫలాన్ని ఆశించి చేసేటువంటి కర్మలన్నీ కూడా హీనమైనటువంటివి. మరి ఏది కర్మ హీనంగా అనేటువంటిది అంటే కర్మఫలాపేక్ష లేకుండా భగవద్ అర్పితం చేసేటువంటి పనులన్నీ కూడా ఉత్తమమైనటువంటివి. కాబట్టి దూరేణ హ్యవరం కర్మ, అటువంటి కర్మలన్నీ దూరం చేయ అర్జున. ఎవరైతే బుద్ధి యుక్తో జుహాతీవ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. బుద్ధియుక్తో, బుద్ధితో అంటే బుద్ధి యుక్తి 2 కావాలి. బుద్ధి అంటే ఏది ఆచరించాలి ఏది ఆచరించకూడదు అనేటువంటి విచక్షణ కలిగినటువంటి విషయాన్ని బుద్ధి అని నిర్వచనం చెప్తున్నది. యుక్తి అంటే ప్లాన్, అంటే ఒక ప్రణాళిక, ఒక పద్ధతి ప్రకారంగా ఈ విధంగా వెళితే ఇది సాధిస్తాము అని ఎట్లా అయితే మనం ప్లాన్ వేసుకుంటామో, ఇల్లు కట్టాలంటే ఈ విధంగా కడతాము, ఇలా ఉంటుంది మన ఇల్లు, ఇన్ని బెడ్రూమ్లు ఉంటాయి, ఇంత లివింగ్ స్పేస్ ఉంటుంది, ఇంత
సిట్అవుట్ ఉంటుంది, ఇక్కడ ఈ వెనకాల పార్కింగ్, ఈ ముందు పార్కింగ్ ఉంటుంది, లేదా వెనకాల పార్కింగ్ ఉంటుంది, దీని కాంపౌండ్ వాల్ ఎంత ఉంటుంది, ఇంత గ్యాప్ ఉంటుంది. అలా ప్రతి విషయాన్ని ఎలా అయితే మనము ఆచి తూచి ఆలోచించి కాగితం మీద వేసుకొని నిర్ణయించి ఆ విధంగా కట్టడామో ఇల్లు, నీ జీవితం కూడా అలాగే కట్టుకోవయ్యా. బుద్ధితో, యుక్తితో. ఏ బుద్ధి? ఆత్మబుద్ధి. చెప్పారు ఇంతకుముందే మనకి సాంఖ్యయోగంలో చెప్పింది. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దాతి పావక నచైనం కేదయంత్యాపో నశోషయతి మారుత. కాబట్టి దేహం అనేటువంటి బుద్ధిని తొలగించుకొని ఆత్మ అనేటువంటి బుద్ధిని స్థిరం చేసుకొని ఇప్పుడు ఈ ఆత్మ ఈ దేహంలోకి ప్రవేశించింది కాబట్టి మనిషిగా పుట్టినప్పుడు ఇది చేయగలిగిన. ఇప్పుడు ఒక చిలక ఉన్నది, అది కూడా రామ అంటుందండి. రామ అంటే రామ అంటుంది అది కూడా. కానీ రామనామము చెప్పినటువంటి మానవుడికి ఉండేటువంటి పుణ్యఫలము, దాని విశిష్టత, దాని గొప్పతనము, దాని అర్థము, దాన్ని విడమరిచి చెప్తే రామ శబ్దానికి అర్థము మానవుడు సంగ్రహించగలడు. చిలక్కి తెలియదు పాపం, పలుకుతుంది అంతే. కాబట్టి ఆ విశేషమైనటువంటి మానవ జన్మ లభించింది కాబట్టి ఈ జన్మలోనే బుద్ధి కుశలము ఈ రెండు కూడా వాడుకొని ఈ రెండిటితో నీ జీవనం కనుక గడుపుకుంటే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగ అంటే ఇందాక చెప్పుకున్నాం మనం. ఇందాక చెప్పిన యోగం అనేటువంటి శబ్దానికి అర్థం వేరు. ఇప్పుడు ఇక్కడ యోగ అంటే భగవత్ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, అంటే ఆత్మతత్వం నీకు అర్థం కావాలి. సాంఖ్యయోగంలో కొంచెం విశేషంగా డెప్త్గా ఉంటుంది విషయం అంతా కూడా, అది అర్థం చేసుకోవాలి మనం. సమస్త కర్మలలో యోగ కర్మసు కౌశలం. కౌశల్యాన్ని ప్రదర్శించవయ్యా. కౌశలము అంటే నేర్పు, స్కిల్ డెవలప్మెంట్ అంటుంటారు. ఇప్పుడు స్కిల్ అంటే ఏమిటి? చాలా మంది ఏమనుకుంటారంటే నోయింగ్ ఈజ్ స్కిల్ అనుకుంటారు. కాదు, నోయింగ్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటారు. బట్ ఆ నాలెడ్జ్ అప్లై చేయలేదు అనుకోండి. నేను ఎంబీబీఎస్ చదివాను, 30 ఏళ్ల క్రితం ఎప్పుడో చదివాను, అంతా నాలెడ్జ్ ఎక్వైర్ చేశాను. 30 ఏళ్ల నుంచి నేను ప్రాక్టీస్ చేయడం లేదు. ఇప్పుడు ఎవరన్నా వస్తే నేను ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతానా? నా నాలెడ్జ్ లేదా? నాలెడ్జ్ ఉంది, కానీ ఈ 30 ఏళ్లుగా నేను ఎంబీబీఎస్ చదివి హార్ట్ స్పెషలిస్ట్ అయ్యి హార్ట్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాను అనుకోండి. హైదరాబాద్లో, ఆ మాటకు వస్తే రాష్ట్రంలో, దేశంలో ప్రఖ్యాత హృద్రోగ నిపుణుడు అంటారు కదండి. ఎలా వచ్చింది? ఎంబీబీఎస్ చదివి వదిలేస్తే రాలా. నాలెడ్జ్తో పాటు అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఈ స్కిల్. అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ ఈ స్కిల్. మళ్ళీ అప్లికేషన్ ఒకసారి అప్లై చేసి వదిలేస్తే కుదరదు కదా, మళ్ళీ చేస్తూ ఉండాలి. కాబట్టి అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఇప్పుడు స్విమ్మింగ్ ఈజ్ ఎ స్కిల్ అంటాం. ఈత నేర్పడం అంటే సాధన మీద వచ్చేటువంటిది కౌశలం, అంటే ప్రాక్టీస్ మీద వస్తుంది. మళ్ళీ ప్రాక్టీస్ మేక్ ద మ్యాన్ పర్ఫెక్ట్ అని ఒక సామెత ఉంది ఇంగ్లీష్లో. అది కూడా తప్పే. ఎందుకంటే ఆ నేర్చుకునేటువంటి వాడు ఇఫ్ హి స్టార్ట్స్ డూయింగ్ రాంగ్ ప్రాక్టీస్ మేక్స్ ఇట్ పర్మనెంట్, అంతే. ఇట్ విల్ నాట్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. రైట్ ప్రాక్టీస్ ఉండాలి. కారు నడిపేటప్పుడు క్లచ్ రిలీజ్ చేస్తూ యాక్సిలరేట్ చేస్తున్నాడు అనుకోండి, మొత్తం క్లచ్ రిలీజ్ చేయకుండా హాఫ్ క్లచ్ రిలీజ్ చేసి కార్ యాక్సిలరేట్ చేయడం అలవాటు అయిపోయింది అబ్బాయికి. అలాగే నడుపుతున్నాడు. ఇప్పుడు ఏమైంది? దట్ ప్రాక్టీస్ హెస్ బికమ్ పర్మనెంట్, ఇట్ హెస్ నాట్ బికమ్ పర్ఫెక్ట్. కాబట్టి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఉండాలి అంటే గురువు యొక్క పర్యవేక్షణలో, ముఖ్యంగా ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటిది. అక్కడ గురువు అనేటువంటి ఆయన అర్జునుడికి కృష్ణుడు ఎలా లభించాడో అలా మన జీవితంలో ఒకరు లభించాలి. లభిస్తే వాళ్ళు చెప్తారు పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఏమిటో. ఆ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేయగా కౌశలం ఏర్పడుతుంది. దట్ ఈస్ కాల్డ్ కౌశలం. దాన్ని స్కిల్ అంటారు ఇంగ్లీష్లో మనం. కాబట్టి ఆ కౌశలం అనేటువంటిది యోగ కర్మసు కౌశలం. నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా కౌశల్యంతో చెయ్యి, అంటే స్కిల్తో చెయ్యి, నేర్పుతో చెయ్యి. ఏమిటా నేర్పు? నేను చేసేటువంటి పని భగవంతుడికి సంబంధించి ఏ విధంగా దీన్ని అర్పణ చేయవచ్చు,
నేను తీసుకునే ఆహారమే, నేను తినే ఆహారమే, నా శరీర పోషణ కోసమే నేను తింటున్నాను. కానీ తినేటప్పుడు దీన్ని భగవదార్పణముగా కృష్ణార్పణం వస్తూ నోట్లో వేసుకున్నాను అనుకోండి, అది ప్రసాదం అయిపోయింది. అది లేకుండా నేను తింటే అది ఆహారమైంది. ఎప్పుడైతే అది ప్రసాదమైందో భగవదార్పణమైనటువంటి విషయం కనుక భగవంతుడు చూసుకుంటాడు, లోపల డైజెషన్ ప్రాబ్లం రాకుండా. నాకు ఇది సాధన మీద చేసే ప్రతి పనిని కూడా భగవదార్పణం చేయడం కనుక అలవాటు చేసుకుంటే యోగ కర్మసు కౌశలం. నువ్వు చేసే పని చేయడమే, మార్పేం లేదు దానికి. దానికోసం యోగ కర్మసు కౌశలం అన్నారు కాబట్టి ఇప్పుడు నేను కౌశల్యం ట్రైనింగ్ నేర్చుకుంటాను, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి వెళ్తాను అనక్కర్లేదు. చేసే విషయమునందే భగవంతుని యందు మనస్సును పెట్టి భగవదార్పణముగా కనుక మనం చేయడం అలవాటు చేసుకుంటే యోగ కర్మసు కౌశలం. తర్వాత శ్లోకానికి వెళదాం. యదా తే మోహ కలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య సుతస్య చ. యదా తే మోహ కలిలం అంటే దట్టమైనటువంటి అరణ్యము. మోహం అనేటువంటి అరణ్యంలో, మోహం అంటే ఏమిటో చెప్పుకున్నాం మనం, భ్రాంతి. మోహం అంటే భ్రాంతి, అంటే లేనిది ఉన్నట్లుగా అనిపించే చేసేటువంటిది భ్రాంతి. ఏమిటా భ్రాంతి అంటే ఇక ఒక్కొక్కరికి బోల్డ్ ఉంటాయి భ్రాంతులు చెప్పుకుంటే. మనం ముందు భార్యా పిల్లలతో ప్రారంభం. నేనంటే చాలా ప్రేమండి వాళ్ళకి. అది ఏముండదురా నాయన, అది పడిపోతుంది, శాశ్వతమైనటువంటిది కాదు, నిత్యమైనటువంటిది కాదు. ధనేన కోశే పశవశ్చ గోష్ఠే స్త్రీ గృహద్వారే జనాన్ శ్మశానే దేహశ్చితాయాం పరలోకయానం. వీళ్ళెవరు రారు నీతో పాటు, నువ్వు ఒక్కడే వెళ్ళాలని చెప్తోంది. మోహము నా ఇల్లు, నా కారు, నా ఫ్లాటు, నా ప్లాటు, దాని మీద మోహం. ఇవి కూడా నీతో పాటు ఉండేవి కావు. ఒకప్పుడు వేరే వాళ్ళవి, ఇవాళ నీవి. ఎవరి దగ్గర నుంచో కొన్నావు, కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు, కాగితం మీద ఒకటి రాసుకున్నావు. ఆ కాగితం మీద విశ్వేశ్వరరావు పేరు తీసి వీరభద్రరావు పేరు రాసి ఇచ్చారు, నీ చేతుల్లో పెట్టారు అంతే. ఆ విశ్వేశ్వరరావు కాదు, వీరభద్రరావుది కాదు. భూమి నవ్వుతుందిట, ఇప్పుడు ఇంకోటి వచ్చాడు, ఇప్పుడు నాదంటున్నాడని భూదేవి నవ్వుకుంటుందిట. కాబట్టి భూమి నీది కాదు. కానీ భ్రాంతి ఏం చేస్తుందంటే, నేను కాగితం రాసుకున్నాను కాబట్టి, రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి, నా పేరు రిజిస్టర్ అయింది కాబట్టి, నేను ఇప్పుడు దీనిలో బ్యాంకులో పెట్టుకున్నాను కాబట్టి ఇది నాది అనుకుంటాడు. అక్కడికి వెళ్ళి నిలబడతాడు కాసేపు, ఆ స్థలంలో అటు ఇటు చూసుకుంటాడు చుట్టూరా, ఇది నాది అనుకుంటాడు. ఆ పక్కన ఉన్నటువంటి స్థలము, దాని మీద ఏమాత్రం మోహం ఉండదు. కానీ తన 4 రాళ్ళు ఏవైతే పాతుకున్నాడో ఆ 4 రాళ్ల మధ్య నిలబడి ఇది నాది అని మోహానికి గురవుతుంటాడు మానవుడు. ఇవన్నీ ఇటువంటి దట్టమైనటువంటి మోహం అనేటువంటి అరణ్యము అంటున్నారు కృష్ణ పరమాత్మ. ఈ అరణ్యంలోంచి దాటాలయ్యా నువ్వు. యదాతే మోహ కలిలం బుద్ధిర్యతి తరిష్యతి. నీ బుద్ధిని ఉపయోగించి ఎప్పుడైతే ఈ మోహాన్ని దాటుతావో తథా గంతాసి నిర్వేదం శ్రోతవ్యశ్చ సుతశ్చ చ. అప్పుడు నీకు ఆటోమేటిక్ గా నువ్వు శ్రోతవ్యస్య సుతస్య చ అంటే నువ్వు వినేదాన్ని బట్టి, వినవలసిన దాన్ని బట్టి దేని మీద కూడా నీకు ఆసక్తి ఉండదు. మొన్న కరోనా టైంలో ఒకరు అంటున్నారు నాతోటి, ఫోన్ మోగిందంటే భయం వేస్తోందండి, ఏం వార్త వినాల్సి వస్తుందో అని. ఆ భయం అనేటువంటిది ఎందుకున్నది? వార్తలు అటువంటివి వింటున్నాం కాబట్టి. ఎటువంటివి వింటున్నాము? ఆత్మీయులు అనుకున్నటువంటి వారంతా దూరం అయిపోతున్నారు కాబట్టి. దూరం అవ్వకుండా పర్మనెంట్ గా ఉంటారా? గతంలో విన్నాం, మనం చూసుకున్నాం, ఈ శ్లోకం కూడా చెప్పారు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. కాబట్టి ఎప్పుడైతే మోహం అనేటువంటి అరణ్యాన్ని దాటగలుగుతావో నువ్వు, అంటే నీలో మోహాన్ని జయించగలుగుతావో, ఆ భ్రాంతిలోంచి బయటపడతావో, శ్రోతవ్యశ్చ సుతశ్చ చ నిర్వేదం. నువ్వు విన్న దాని గురించి కానీ వినబోయేది, అది మంచి కావచ్చు చెడు కావచ్చు, ఏదన్నా జరగాల్సింది జరుగుతున్నది అంతే అనుకునేటువంటి భావనలోకి వెళ్ళిపోతావు అర్జున. కాబట్టి ఇటువంటి మనస్థితిని నువ్వు అలవాటు చేసుకో. ఇప్పుడు
అర్జునుడు అడుగుతున్నాడు. కొంచెం శ్లోకాలు కొద్దిగా ముందుకు వెళ్తాను. 54వ శ్లోకం. అర్జునుడు అడుగుతున్నాడు, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్థిత ప్రజ్ఞస్య కా భాష. అర్జున వాచ అని ప్రారంభమవుతుంది. అర్జునుడు అడుగుతున్నాడు, ఓ కృష్ణ, సరే స్థితప్రజ్ఞుడుగా ఉండాలంటున్నావు, స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడు ఏమి మాట్లాడతాడు, ఎలా మాట్లాడతాడు, వాళ్ళ భాష ఎటువంటిది? సమాధిస్తస్య కేశవ, సమాధి స్థితిలో ఉన్నటువంటి వాడిని ఎలా గుర్తించాలి? స్థితదీహి, బుద్ధి స్థిరత్వం కలిగినటువంటి వాడు. ది అంటే బుద్ధి, స్థిత అంటే స్థిరత్వం కలిగినటువంటి వాడు. కిం ప్రభాషేత, వాళ్ళు ఏం మాట్లాడతాడు? కిమాసీత వ్రజేత కిం, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు? ఇన్ అదర్ వర్డ్స్, డిఫైన్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ స్థిత ప్రజ్ఞ అని అడిగాడు. ఇప్పుడు ధనం ఉన్నటువంటి వాడు ధనవంతుడు కదండి, విద్య ఉన్నటువంటి వాడు విద్యావంతుడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు జ్ఞానవంతుడు. ధనం ఉన్నటువంటి వాడు స్థితప్రజ్ఞుడు కావక్కర్లేదు, విద్యావంతుడు స్థితప్రజ్ఞుడు కావక్కర్లేదు, జ్ఞానం ఉన్నటువంటి వాడు జ్ఞానవంతుడు అంతే, స్థితప్రజ్ఞుడు కావక్కర్లేదు. ఇన్ని మాటలు చెప్పినటువంటి వాడిని నేను కూడా రేపటి రోజు దుఃఖానికి లోనవుతూ ఉంటాను. కాబట్టి జ్ఞానం ఉంటే సరిపోదు, స్థితప్రజ్ఞత్వం రావాలి, దుఃఖం రాకుండా ఉండగలగాలి, సుఖ దుఃఖాలకు దూరం ఉండగలగాలి. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క క్యారెక్టర్ని బట్టి గుర్తించవచ్చు. ఈ విద్య ఉన్నటువంటి వాడు విద్యావంతుడు, ధనం ఉన్నటువంటి వాడు ధనవంతుడు, బలం ఉన్నటువంటి వాడు బలవంతుడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎలా గుర్తించాలి? ఎవరిని పట్టుకోవాలి? ఎలా చూడాలి? ఎవరు స్థితప్రజ్ఞుడు? ఎలా ఉంటాడు? ఎలా కూర్చుంటాడు? ఎలా నడుస్తాడు? ఏం చేస్తుంటాడు? ఎవరిని చూసి ఈయన స్థితప్రజ్ఞుడు అని చెప్పచ్చు? సహజంగానే ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కదా మనకు కూడా. మన తరఫున అర్జునుడు అడిగాడు కృష్ణుణ్ణి, అయ్యా స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎలా నడుస్తాడు? ఇప్పుడు అందరిలాగానే ఉంటారా? సినిమా యాక్టర్లు అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉంటారు అని చూడడానికి ఎగబడుతుంటారు కదా. అలాగా స్థితప్రజ్ఞుడు అంటే ఎవరో చూడడానికి అర్జునుడు ఉత్సుకతో అడిగాడు. తెలుసుకుంటే కదండి ముందు, తర్వాత ఆచరణ. అడగగానే భగవాన్ ఉవాచ అని, ఇది కూడా మళ్ళీ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ శ్లోకాస్ అనమాట. అంటే భగవద్గీతలో దేనికి దానికే, ఇప్పుడు ఇందులో ఏది మెరుస్తుంది అంటే అన్ని మెరుస్తున్నాయి. ఇది నకిలీ మెరుపు అనుకోండి, ఇది కాదు. నిజానికి భగవద్గీత శ్లోకాలు మీరు ఏ ఒక్క శ్లోకం, మా కంపెనీ యొక్క ఫిలాసఫీ ఏమిటంటే బోధయంతః పరస్పరం, బోధయంతః కన్సల్టింగ్, ఇంజనీరింగ్ కన్సల్టింగ్ కంపెనీ కాబట్టి బోధయంతః పరస్పరం అని పెట్టుకున్నాం మేము. దట్ గైడ్స్ ఆల్ ఆఫ్ అస్. మా మిషన్ అది బోధయంతః పరస్పరం అంతే. భగవద్గీతలో నుంచి 700 శ్లోకాలలో 700 × 4, ఒక్కొక్క శ్లోకంలో 4 పాదాలు కదా, 2800 పాదాలలో నుంచి ఒక్క పాదం తీసుకుంటే దట్ హస్ గివెన్ us యోగ కర్మసు కౌశలం అని మీకు స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అటువంటివి చాలా చోట్ల చూశాను నేను అది. కాబట్టి భగవద్గీతలో ఉన్న శ్లోకాల నుంచి ఏ ఒక్క శ్లోకం పట్టుకున్నా మనకు నచ్చిన శ్లోకం, దాన్ని కనుక మనం అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. భగవద్గీత కనబడకుండా చేసేటువంటి మేలు, ఉత్కృష్టమైనటువంటి మేలు అటువంటిది. అటువంటి శ్లోకం ఇప్పుడు చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు అంటే దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు, దుఃఖము కలిగినప్పుడు, అనుద్విగ్న మనాహ, ఉద్విగ్నతకు లోను కాకుండా ఉండేటువంటి మనస్సు. యస్మాన్నోద్విజతే లోకో లోకాన్నోద్విజతే చయః హర్షమర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః అని భగవంతుడు నాకు ప్రియమైనటువంటి వాడు ఎవరు అంటే యస్మాన్న ఉద్విజతే లోకః, ఎవరిని చూసి లోకం ఉద్విగ్నతకు లోను కాదు.
ఉద్విగ్నతకు లోను కావడం అంటే భయపడడం కూడా ఉద్విగ్నతే. కొందరిని చూస్తే భయం వేస్తుంది, కొందరిని చూస్తే దూరం వెళ్ళిపోబుద్ధి అవుతుంది. రామచంద్రమూర్తి వస్తున్నాడు అంటే రామాయణంలో చెప్తారు మహర్షి వాల్మీకి, ఎక్కడికి వెళ్తే అక్కడ పల్లెల్లో, పట్టణాల్లో, అరణ్యాల్లో ఋషులతో సహా ఆయన సాన్నిహిత్యంలో, సాహచర్యంలో ఎంత సమయం గడపగలిగితే అంతసేపు గడుపుదామని ఆయనతో పాటు నడిచారట. ఆ రూపం అటువంటిది, ఆ లక్షణాలు అటువంటివి. అటువంటి లక్షణాలను అలవాటు చేసుకుంటే న ఉద్విజతే లోక, లోకాన్న ఉద్విజతే చయ. ఎవరిని చూసైతే లోకం ఉద్విగ్నతకు లోను కాదో, ఎవరు లోకాన్ని చూసి ఉద్విగ్నతకు లోను గారో, హర్ష అమర్ష, ఆనందము దుఃఖము, భయోద్వేగై ముక్తోయ, ఎవరైతే వదిలిపెట్టేశారో అటువంటి వాడు నాకు ప్రీతిపాత్రుడు అన్నాడు స్థితప్రజ్ఞుడికి. ఇక్కడ భాష్యం ఇక్కడ అదే చెప్తున్నారు. దుఃఖేష్వనుద్విగ్నమనాహ, దుఃఖము కలిగినప్పుడు ఉద్విగ్నతకు లోను కాకుండా ఉండ్రు. సుఖేషు విగత స్పృహ, సుఖములు కలిగినప్పుడు విగత, నీ యొక్క ఉనికిని కోల్పోకు. స్పృహ, క్లౌడ్ 9 అంటుంటాను చూసారా మనం, వీఆర్ ఇన్ క్లౌడ్ 9 అని. డోంట్ బీ ఇన్ క్లౌడ్ 9, బీ ఆన్ ది ఫ్లోర్, ఆన్ ది గ్రౌండ్. బీ ఫర్మ్ ఆన్ ది, లెట్ యువర్ ఫీట్ బీ ఫర్మ్ ఆన్ ది ఫ్లోర్. వీతరాగ భయక్రోధ, ఏం మొదలుపెట్టాలి? రాగము అంటే అనురాగము లేదా సంపర్కము, దాని యందు ఇష్టము, దాని యందు సఖ్యత, దేని యందు, అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, విషయం కావచ్చు, వ్యవహారం కావచ్చు. వీటిని ఎందు కనుక నువ్వు అనురాగము పెట్టుకున్నావా, ఎందుకు వదిలిపెట్టేయాలి? అది శాశ్వతంగా చూసాం మనం గతంలో. సుఖ దుఃఖాలు ఏది శాశ్వతం కాదు. ఇవాళ సుఖం ఉందంటే దాన్ని బట్టే రేపు దుఃఖం వస్తుంది. ఏసీ చల్లగా నడుస్తుంది అంటే ఆ ఏసీయే చలికాలంలో ఇబ్బంది పెడుతుంది ఆఫ్ చేయకపోతే. ఐస్ క్రీమ్ తినడానికి చల్లగా ఉంది అంటే ఎండాకాలంలో ఎంత బాగుంటుందో చలికాలంలో అంత బాధాకరంగా ఉంటుంది. స్వీట్ బాగుంది అంటే తిన్నంత వరకు బాగానే ఉంటుంది, షుగర్ వచ్చిందంటే అదే స్వీట్ విషయం అవుతుంది. షుగర్ బికమ్స్ పాయిజన్. కాబట్టి ఇవన్నీ ద్వంద్వాలకు లోనై ఉండేటువంటి విషయాలు. ద్వంద్వములు అంటే ఒకప్పుడు సుఖము, ఒకప్పుడు దుఃఖము. అదే కారణం అవుతుంది సుఖానికి దుఃఖానికి కూడా. కొడుకే సుఖానికి కారణం, కొడుకే దుఃఖానికి కారణం. కూతురే సుఖానికి కారణం, కూతురే దుఃఖానికి కారణం. వెళ్ళిపోతే దుఃఖమే కదండి. అమ్మాయి పెళ్ళే వెళ్ళిపోతుంటే దుఃఖపడట్లేదా? ఎక్కడో అమెరికాలో ఉంటుంది అమ్మాయి, ఇప్పుడు బాధ. అలాగా నీవు ఏ అనుబంధాలు అయితే ఏర్పరచుకుంటున్నావో ఈ అనుబంధాలన్నీ కూడా సుఖ దుఃఖాలకు కారణం కనుక నాయన దుఃఖేష్వనుద్విగ్నమనాహ, ఉద్విగ్నతకు లోను కాకు. జరగాల్సింది జరిగింది, ఒక ఈవెంట్ అంతే. పక్కవారింట్లో జరిగితే ఎలా అయితే ఉండగలుగుతామో అలా మన ఇంట్లో జరిగినా అలా ఉండడం అలవాటు చేసుకోవాలి. అలా సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా దుఃఖేష్వనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ, భయము కోపము ఇవి పోగొట్టుకున్నటువంటి వాడు స్థితదీహి మునిరుచ్యతే. స్థితప్రజ్ఞత కలిగినటువంటి ముని అని చెప్పబడుతుంది శాస్త్రము చేత అర్జున. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? నా వాళ్ళు అనేటువంటి రాగంలో ఉన్నావు, వాళ్ళని చంపేస్తానేమో, పాపం చుట్టుకుంటుందేమో అనేటువంటి భయంతో ఉన్నావు. అవి పోగొట్టుకోవచ్చునా? అవి పనికిరావు, అవి ఉండకూడదు నీకు. అవి ఉండి నీ స్వధర్మం అనేటువంటి ఖ్యాత ధర్మానికి అడ్డం వస్తున్నాయి. ఈ రాగము, భయము, క్రోధము ఇవి కూడా స్వధర్మానుష్ఠానానికి అడ్డం వస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని దూరం చేసుకుంటే స్థితప్రజ్ఞత ఏర్పడుతుంది అని. ఈ దుఃఖం కలగడానికి కారణము తాపత్రయములు అంటుంటాం. తాపత్రయములు అంటే ఆదిదైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక 3 రకాల తాపములతో మనిషి జీవనం గడుపుతూ ఉంటాట. శరీరానికి వచ్చేటువంటి రోగాలు, మనస్సుకు పట్టేటువంటి బాధలు, తన ప్రయత్నం లేకుండా సృష్టిలో జరిగేటువంటి మార్పుల వల్ల జరిగేటువంటి కష్టాలు,
ఈ మూడు ఆదిదైవిక, ఆదిభౌతిక, ఆధ్యాత్మిక తాపత్రయములు అంటారు. వీటి మధ్య జీవనం గడుపుతూ ఉండాల్సిందే. వీటిని వదిలిపెట్టి వేరే వెళ్ళడానికి లేదు. మనస్సు ఉన్నది, శరీరం ఉంది కాబట్టి శరీరానికి రోగం వస్తుంది. మనస్సు ఉంది శరీరంలో కాబట్టి మనస్సు ఆలోచన చేస్తుంది. కనుక నువ్వు గనక ప్రయత్నపూర్వక యోగ కర్మసు కౌశలం, యోగము వల్ల కర్మను గనక నువ్వు కుశలంగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటే వీతరాగ భయక్రోధ స్థితదేహి ముని, నువ్వే మునివైపోతావు అర్జున అని ఒక చక్కటి ఉదాహరణ ఇస్తున్నారు. గురువులు ఏం చేస్తారంటే అర్థం కావడం కోసం కొన్ని ఉపమానాలు అందిస్తూ ఉంటారు. ఆయన జగద్గురువు కదా కృష్ణ పరమాత్మ, కాబట్టి ఆయన ఒక ఉపమానం వేశారు ఇక్కడ. యదా సంహరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వసః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితః. యదా సంహరతే చాయం, సంహరతే అంటే ముడుచుకుంటుంది. కూర్మో జ్ఞానీవ సర్వసః, కూర్మం అంటే తాబేలు. తాబేలు ఏం చేస్తుందంటే తనకున్నటువంటి ఇంద్రియాలని డిప్ప లోపల తీసేసుకుంటుంది. కనబడకుండా ఒక డిప్ప మాత్రమే పైకి ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి అదేదో రాయి అనుకుని వదిలేసి వెళ్ళిపోతారు. అది చేతులు కనుక బయట పెట్టిందా కాళ్ళును వాళ్ళకి తెలిసిపోతుంది అది తాబేలు అని. కాబట్టి తనకున్నటువంటి అపాయ స్థితి నుంచి తన్ను తాను రక్షించుకోవడం కోసం ఆ చేతులు కాళ్ళు లోపలికి ముడుచుకుంటుంది, పైకి మాత్రం డిప్ప ఉంటుంది. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలు దానికి కూడా ఉన్నాయి, కాళ్ళు చేతులు, కానీ దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడదు. అలాగే భగవంతుడు ఇచ్చినటువంటి ఇంద్రియాలు మనిషికి కూడా ఉన్నాయి, ఇంద్రియాలన్నీ నీకు కూడా ఉన్నాయి. దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు దేనికి పడితే దానికి వాడకుండా ఇంద్రియాణింద్రియార్థేభ్యః, ఇంద్రియాలను ఇంద్రియాల కొరకు వాడకు, లేదా ఇంద్రియాలను ఇంద్రియాల కొరకు వాడి దాని ప్రయోజనం భగవంతుని వైపు మరచు. ఇచ్చినటువంటి నోరుతో భగవన్నామం చెప్పు, చెవులతో భగవత్ కీర్తన విను, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. కాబట్టి నీకు ఇచ్చినటువంటి ఇంద్రియాలన్నీ కనుక నువ్వు భగవంతుని వైపు మరల్చగలిగితే, ఎలా అయితే తాబేలు తన్ను తాను రక్షించుకుంటుందో అలా నిన్ను నువ్వు రక్షించుకోగలుగుతావు. నువ్వు అంటే ఆత్మ, గుర్తుంచుకోవాలి, శరీరం కాదు. నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలుగుతావు. దాన్ని ఉదాహరణగా తీసుకో అర్జున. తీసుకొని తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ప్రజ్ఞ అంటే జ్ఞానము, ప్రజ్ఞానము, మంచి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానము. ఏమిటా మంచి విషయము? ఆత్మ చైతన్యానికి సంబంధించినటువంటి జ్ఞానము. ఆత్మ చైతన్యం తెలుసుకోవడానికి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎట్లా? ఇంద్రియాలను పూర్తిగా నియంత్రించి తన వశంలో ఉంచుకుంటే అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. ఇప్పుడు ఇంద్రియాలను నియంత్రించి వశంలో ఉంచుకోవడము అంటే చాలా మంది ఏం చెప్తారంటే, నీ కోరికలు ఉండకూడదు, నువ్వు సుఖాలు అనుభవించకూడదు, కష్టాలు మాత్రమే పడుతూ ఉండాలి, ఇంట్లో ఏసీ ఉన్నా వేసుకోకూడదు, మంచం ఉన్నా పడుకోకూడదు. ఇటువంటివన్నీ తప్పు. మంచం ఉన్నప్పుడు హాయిగా మంచం మీద ఎలా పడుకుంటున్నావో పడుకో, తప్పేం లేదు. భగవంతుడు ఇచ్చాడు, భోగాలు అనుభవించమని చెప్తున్నది శాస్త్రం. కానీ దాని యందు అనురక్తి, అసంగత్వం ఉండాలి. సంగత్వం పనికిరాదు. మంచం లేనప్పుడు మంచం లేదు కదా అని నిద్ర పట్టట్లేదు నాకు అనుకోకు. అన్నావా, ఇంద్రియాల కోసం అయిపోయావు. నువ్వు ఇంద్రియాలు ఎలా చెప్తున్నాయో అలా జీవిస్తున్నావు. లోకములన్నీ గెలిచినాడవు. ప్రహ్లాదుడు చెప్తాడు తండ్రితో, నాయన లోకాలన్నీ గెలిచావు, ఇంద్రియానీకము గెలవనైతివి. నీ ఇంద్రియాలను గెలవలేకపోయావు, ఏం ప్రయోజనం? కాబట్టి బయట ఎంత గెలిచినా ప్రయోజనం లేదు, ఇంద్రియాలను గెలవగలగాలి. ఇంద్రియాలను గెలవడము అంటే మనస్సు యొక్క ఆధీనంలో ఇంద్రియాలు ఉండాలి. ఇంద్రియాలు చెప్పినట్లు మనస్సు తిరగకూడదు.
ఏమంటే మీకు షుగర్ కంప్లైంట్ ఉంది, మీరు ఎందుకు తింటున్నారు స్వీటు అని భార్య చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఏమైనట్టు ఈయన ఇంద్రియం ఎలా చెప్పిందో అలా తింటుంటే ఆవిడ వచ్చి అడ్డం పెట్టింది. చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆవిడ రాక్షసి, ఈయన స్వీట్ కూడా తినేవట్లేదు అనిపిస్తుంది. కానీ పాపం ఆవిడ ఎందుకు చేస్తున్నారు, ఆవిడ నీ ఆరోగ్యం కోసం ఆవిడ చెప్తున్నారు. ఆవిడకి అసలు చెప్పే అవకాశం నువ్వు ఎందుకు ఇస్తున్నావు? నీ ఇంద్రియాన్ని నువ్వు ఎందుకు నియంత్రించలేకపోతున్నావు? తిన్నావు కదా ఇప్పటిదాకా, ఇన్నేళ్లు తిన్నావు కదా, స్వీట్ తిన్నావు కదా, అదే స్వీట్ కదా, అదే మడత కాజా, అదే కాకినాడ కాజా, లేకపోతే అదే బొబ్బట్లు అవే ఉన్నాయి కదా, అవి తింటున్నావు కదా, ఇప్పటికి ఎన్నిసార్లు తినలేదు? ఒకసారి తినకపోతే ఏమవుతుంది, డాక్టర్ వద్దని చెప్పాడు కదా అని నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? నీ మనసుకి, నీ మనస్సుతోటి నువ్వు ఇంద్రియాలను చెప్పుకుంటే నువ్వు ఇంద్రియాలను గెలిచినట్లు అంతే. ఇప్పుడు అంత మరీ తినాలనిపిస్తే షుగర్లెస్ స్వీట్స్ వస్తున్నాయి కదండి, అవి తెచ్చి తినచ్చు, షుగర్ ఫ్రీ అంటున్నారు. కానీ ఆ ప్రయత్నం చేసి నీ శరీరాన్ని, నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవడానికి భగవంతుడు నీకు ఇచ్చినటువంటి పరిస్థితిలో నువ్వు నీ జీవనం గడుపుకోవాలి. ఇంద్రియాలు నియంత్రించగలగడం అంటే, చాలా మంది ఏం చేస్తారంటే, ఇవాళ శివరాత్రి అండి ఉపవాసం అంటారు, మనస్సంతా ఇవాళ ఉపవాసం, ఇవాళ ఉపవాసం మీదే ఉంటుంది. ఉపవాసం ఉన్నాను కాబట్టి ఎక్స్ట్రా ఫ్రూట్స్ తినాలి, స్పెషల్ ఫ్రూట్స్ మార్కెట్లో బాగా అమ్ముతారు, ఆ రోజు ఇంట్లో ఎక్స్ట్రా ఫ్రూట్స్ తెచ్చి పెడతారు. అప్పుడు ఏమైనట్టు, నువ్వు ఇంద్రియాలను జయించట్లా, ఇంద్రియాలకు ఒకరోజు రెస్ట్ ఇస్తున్నావు అంతే. ఆ రోజు నీ అవయవాలన్నిటికీ ఒకరోజు, డైజెస్టివ్ సిస్టమ్కి ఒకరోజు రెస్ట్ ఇస్తున్నావు. కనుక ఉపవాసము అంటే సమీపే వాసః, ఉప అంటే సమీపే, వాసః అంటే నివసించడం. ఎవరికి దగ్గరగా ఉండాలి? భగవంతుడికి దగ్గరగా ఉండాలి. భగవంతుడికి దగ్గరగా ఉండడం కోసం నీకు శరీరంలో ఉన్నటువంటి స్థితి ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి నువ్వు ఆహారం తీసుకుని అయినా సరే ఉపవాసంగా ఉండొచ్చు. నీ మనస్సును భగవంతుడి దగ్గర పెట్టాలి, అంతేగాని ఆహారాన్ని మానేసి ఆహారం మీద ధ్యాస భగవంతుడి మీద ఉండదు. అరటిపండు తిందామా, యాపిల్ పండు తిందామా, లేకపోతే ఇంకోటి అటుకులు తిందామా, పులిహోర తిందామా అనుకుంటే ఇంకా ఉపవాసం ఏమైతుంది అది? కాబట్టి ఇంద్రియాలను జయించగలిగితే సర్వము జయించినట్లే. లోకాలన్నీ గెలిచి ప్రయోజనం లేదు నాన్నగారు, ఇంద్రియాలను గెలిచలేకపోయావు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కర జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. దొంగలు ఎక్కడో లేరు, నీలోనే ఉన్నారు, నీ శరీరంలోనే ఉన్నారు. వీటిని ఇంద్రియాలను పట్టుకో. వీటిని కనుక, ఇంద్రియాలండి విషసర్పములు లాంటివి అంటుంది శాస్త్రం. అవి ఎప్పుడూ లేస్తూనే ఉంటాయి. ఆ లేచినటువంటి సర్పము మీద నువ్వు బలవంతంగా అణిచిపెట్టావనుకోండి దాన్ని, అంటే కాలు కింద తొక్కి పట్టినట్టు, ఒక తాచుపాముని కాలు కింద తొక్కి పట్టినట్టు. అది ఎంత ప్రమాదం! ఎప్పుడైనా సరే నువ్వు కాలు తీసావంటే అది లేస్తుంది మళ్ళీ. కాబట్టి ఇంద్రియాలను నీ మనస్సుతో నిగ్రహించడం, దానికి సాధన మీద అలవాటు చేయాలి, చెప్పుకోవాలి మనస్సుతో. ఎన్నిసార్లు చూసావు సినిమాలు, చూసిన సినిమాలు ఎన్నిసార్లు చూస్తావు? భగవన్నామం ఎందుకు చెప్పవు? నువ్వు భగవంతుడి కథ ఎందుకు వినవు? భగవంతునికి కీర్తనలు ఎందుకు వినవు? నీ నోటితో భగవన్నామం ఎందుకు చెప్పవు? భగవత్ క్షేత్రాలకు ఎందుకు వెళ్ళావు? ఇవన్నీ చూసినవే కదా, అవి ఎందుకు చేయట్లేదు నువ్వు అని నీకు నువ్వు ప్రయత్నపూర్వకంగా చెప్పుకొని ఇంద్రియాలను జయించాలి తప్ప ఆటోమేటిక్గా జరిగేది కాదు. ఆ తర్వాత 62, 63 అద్భుతమైనటువంటి ఆణిముత్యం లాంటి శ్లోకాలు ఇవి. పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి ది బెస్ట్ శ్లోకాస్ అనమాట. ఈ శ్లోకములు కనుక మీ పిల్లలకి చెప్పి, పిల్లలంటే నా ఉద్దేశంలో 8 ఏళ్ల తర్వాత నుంచి, 8 లోపల చిన్నపిల్లలకి అంత అర్థం కాదు, 8 తర్వాత నుంచి అర్థమవుతుంది. వాళ్ళకి కనుక చెప్పి వాళ్ళకి మీరు అర్థం చేయించగలిగితే దే విల్ బి హ్యాపీ ఫర్ ది రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. ప్రాబ్లం ఎక్కడొస్తుందో చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంద్రియాలను ఎందుకు జయించలేకపోతున్నారో మానవులు ఏ ప్రాబ్లం వల్ల దీన్ని జయించలేకపోతున్నారో, ఎలా దీన్ని హ్యాండిల్ చేయాలో మార్గం చెప్తున్నారు ఇక్కడ. అది ధ్యాయతో విషయాన్ పుంసః, ధ్యాయతో విషయాన్, విషయాలను గురించే ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉంటాడు. సంగస్తేషోపజాయతే, వాటితో సంఘాన్ని ఏర్పరచుకుంటాడు. వీటితో విషయములు అంటే కోరికలు, బయట బాహ్యమైనటువంటి విషయాలన్నిటి మీద సంఘం అంటే అటాచ్మెంట్ ఏర్పరచుకుంటాడు. చేసుకుని సంగాత్ సంజాయతే కామః,
ఈ అటాచ్మెంట్ వల్ల కోరిక పుడుతుంది. ఇప్పుడు లర్నింగ్ ఫిలాసఫీలో ఒక మాట చెప్తారండి, అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్ స్టేజ్లో ఉంటాడు మనిషి. పుట్టినప్పుడు పిల్లవాడికి అసలు ఏమీ తెలియదు. ఈజ్ నాట్ కాన్షియస్, ఈజ్ నాట్ కాంపిటెంట్. 5 ఏళ్ల పిల్లవాడు కారులో కూర్చున్నాడు అనుకోండి, నాన్నగారు కారు నడుపుతున్నారు, వాడేం పట్టించుకోడు, వాడికి ఏం తెలియదు, వాడేం పట్టించుకోడు దాని గురించి. ఈజ్ అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్ స్టేజ్లో ఉంటాడు. అక్కడి నుంచి 12 ఏళ్ళు వస్తాయి, గమనిస్తూ ఉంటాడు తండ్రి కారు నడపడం, తండ్రిని చూస్తుంటాడు, ఏదో నొక్కుతున్నారు, ఏదో తిప్పుతున్నారు, ఏదో తిప్పాలి, ఇది తిప్పితే తిరుగుతుంది, ఆ కింద ఏదో ఉంది, అది నొక్కితే పెడుతుంది, ఏదో ఉంది నాకు తెలియదు, ఐ డోంట్ నో. అంటే కాన్షియస్ ఇన్కాంపిటెంట్ స్టేజ్కి వస్తాడు. ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు డ్రైవ్ ది కార్ అని. అన్కాన్షియస్ ఇన్కాంపిటెంట్ నుంచి కాన్షియస్ ఇన్కాంపిటెంట్ స్టేజ్కి వెళ్తాడు. అక్కడి నుంచి 16 ఏళ్ళు వచ్చింది, 18 ఏళ్ళు వచ్చిన తర్వాత నాన్నగారు నాకు 18 ఇయర్స్ వచ్చాయి, నేను నేర్చుకోవాలి కారు, నాకు నేర్చుకుంటానంటాడు. సరే లర్నింగ్ స్కూల్కి పంపిస్తారు. ఆ లర్నింగ్ స్కూల్లో నేర్చుకుంటాడు. నేర్చుకునేటప్పుడు నేర్చుకుంటాడు కానీ హీఈస్ కాన్షియస్ అబౌట్ హిస్ కాంపిటెన్సీ. కాన్షియస్ కాంపిటెంట్ స్టేజ్లో ఉంటాడు. జాగ్రత్తగా నడుపుతుంటాడు, నన్ను మాట్లాడించకండి, నన్ను డిస్టర్బ్ చేయకండి, వెనకాల చూడాలి, ముందు చూడాలి, పక్కన చూడాలి, ఇది చూడాలి, క్లచ్ చూడాలి, బ్రేక్ చూడాలి, గేర్ చూడాలి, ఇవన్నీ చూసుకుంటూ నేను నడపాలి కార్ని, నన్ను మాట్లాడించదు, డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. ఇంట్లో ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా కారు నడిపేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు అని. కాన్షియస్ కాంపిటెంట్ స్టేజ్ అది. అక్కడి నుంచి అన్కాన్షియస్ కాంపిటెంట్ స్టేజ్కి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సెల్ ఫోన్లో మాట్లాడుతూ కారు నడిపి పోలీసు వాళ్ళు ఆపితే చలాన్ని కట్టి 1000 రూపాయలు బయటకు వస్తాడు. కారు నడుపుతున్నట్టు ధ్యాస కూడా ఉండదు. ఇది లర్నింగ్ స్టేజెస్ అంటారు దీన్ని. ప్రతి విషయము కూడా జీవితంలో మనిషి తెలుసుకుంటాడు ముందు. ఇది తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే సంగాత్ సంజాయతే కామః, దాని యందు సంఘం ఏర్పరచుకుంటాడు, దాని యందు అనురక్తి ఏర్పరచుకుంటాడు, దాని యందు మనస్సును అటువైపు పెడతాడు. ఆ పెట్టినందువల్ల కోరికలు ఉద్భవిస్తాయి. అదేదో కార్ బాగుంది అనిపిస్తుంది, ఈ కార్ కొంటే బాగుంటుంది అనిపిస్తుంది. ధ్యాయతో విషయాన్ పుంసః, ఎప్పుడు వస్తుంది? ధ్యాయతో విషయాన్, ధ్యానం చేయడం అంటే చింతన చేయడం, నిరంతరం చింతన చేయడం దాని గురించే, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సంగాత్ సంజాయతే కామః, ఇప్పుడు ఏమైంది? అది కావాలి అనేటువంటి కోరిక పుట్టింది. ఆ కోరిక తీరడం లేదు. ఆ కారు కొనలేకపోతున్నాడు, ఉన్న సంపాదన సరిపోవడం లేదు, ఇంట్లో ఖర్చులు పెరిగిపోయినాయి, అనవసరంగా వృధా ఖర్చులు పెడుతున్నామని భార్య నడుస్తాడు, లేదా పిల్లవాడు నడుస్తాడు. కామాత్ క్రోధో విజాయతే, ఈ కామము ఎప్పుడైతే వస్తుంది, కామం అంటే కోరిక, స్త్రీ పురుష సంబంధమైనటువంటి ఒకటే అనుకోకండి, కామం, కోరికలన్నీ కూడా కామం అంటుంది శాస్త్రంలో. కాబట్టి ఈ కామము ఎప్పుడైతే వస్తుందో దాని వెనకాల దాని ట్విన్ బ్రదర్ ఒకడు ఉంటాడు, వాడి పేరు క్రోధం, వాడు వచ్చేస్తాడు వెనకాల. దీంతో వీటితో పాటు వాడు వెనకాల వచ్చేస్తాడు. కామా క్రోధో విజాయతే, జాయతే పుడుతుంది కోపం అక్కడ. ఎప్పుడైతే కోపం పుట్టిందో క్రోధాద్భవతి సమ్మోహ, మోహమునికి వశుడైపోతాడు కోపం వల్ల. మీరు చూడండి, కోపం వచ్చిన వాళ్ళు గట్టిగా మాట్లాడుతుంటారు, అరుస్తూ ఉంటారు, పెద్ద పెద్దగా గొంతులు వేస్తుంటుంది కోపం వచ్చినప్పుడు. ఎందుకంత గట్టిగా అరుస్తావు? పక్కనే ఉన్నా కదా అని అంటాడు. వాడు పక్కనే ఉన్నా సరే ఎక్కడో దూరంగా ఉన్న వాడితో మాట్లాడుతున్నట్టుగా గొంతులు వేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ గొంతు లేవదు. మీరు ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటుంటే చూడండి, వినపడుతుందేమో, మీరు పక్కన కూర్చున్నా కానీ మీకు వినపడదు. అదే కోపం వచ్చి కొట్టుకుంటున్న వాళ్ళు పక్కింట్లో అరుచుకుంటున్నా మీకు వినపడుతుంది. వాళ్ళిద్దరు ఒకటే ఇంట్లో ఉంటారు, దగ్గరే ఉంటారు. అంటే కోపం ఏం చేస్తుందంటే మనుషుల మానసికంగా మనుషుల మధ్య దూరం పెంచుతుంది కోపం. అందువల్ల ఆ కోపం ఎప్పుడైతే దూరం పెంచిందో ఆ మోహానికి లోనయ్యి గట్టిగా అరుస్తుంటాడు అన్నమాట, వినబడట్లేదేమో అనేటువంటి ఆలోచనతో. అందుకనే కోపము ఉబ్బును గర్వము ఆపోవక నునిగియు దురభిమానము కాపురుష గుణములండ్రు కౌరవనాథ అన్నారు. కాబట్టి మానవ జన్మ ఎత్తిన తర్వాత కోపం రాకుండా ఉంటుందా? ఉప్పు కారాలు తింటున్నాం కదా, కోపం వస్తుంది కదా, మరి ఎలా కోపాన్ని నియంత్రించడము అంటే ఉత్తమే క్షణికాత్ కోపం, మధ్యమే ఘటికాద్వయం,
అథమే చ అహోరాత్రౌ నీచేత్ మరణాంతకం అన్నది శాస్త్రం. కోపం రావచ్చు, కోపం రావడం సహజం, వస్తుంది మానవుడిగా వచ్చిన తర్వాత. కానీ కోపాన్ని నువ్వు నియంత్రించుకోగలగాలి, నీకు నువ్వు చెప్పుకోగలగాలి, క్షణంలో కోపాన్ని పోగొట్టుకోగలగాలి. రాముడికి కూడా రామాయణంలో రాముడికి కూడా కోపం వచ్చింది. సముద్రుడి మీద బాణం తీశాడు కోపం వచ్చి. 2-3 సందర్భాలు ఉన్నాయి కోపాలు వచ్చిన సందర్భాలు రాముడికి. కాబట్టి కోపం రాకుండా ఉండదు, వచ్చిన కోపాన్ని వెంటనే నియంత్రించుకోగలగాలి. ఉత్తమే క్షణికాత్ కోపం మధ్యమే ఘటికాద్వయం, 2 గడియలు కోపాన్ని ఉంచుకునేటువంటిది మధ్యస్థం అన్నారు. అధమే చ అహోరాత్రౌ, ఒక పగలు ఒక రాత్రి, 24 hours లో కోపాన్ని పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలి కోపాన్ని అంటే జాలిగా మార్చుకోమని చెప్తారు. దాన్ని అవతల వాడి మీద కరుణ చూపించు, వాడి మీద జాలి చూపించు. జాలి తేజక్షమాధృతి శౌచౌ మద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత, దైవాల సంపద విభాగ యోగంలో వస్తుంది మనకి క్షమాగుణము. ఈ క్షమాగుణాన్ని నువ్వు అలవర్చుకుంటే కోపం పోతుంది. ఎవరి మీద కోపం వచ్చిందో వాళ్ళని క్షమించేసేయి. పాపం తెలియక చేశాడులే, ఏదో ఆలోచనలు చేశాడులే, వాడి లక్షణం అంతేలే, వాడి స్వభావం అదేలే, వాడు అంతకన్నా ఎక్కువగా మాట్లాడలేడులే, వాడి లిమిటేషన్ అలాగే ఉందిలే, వాడికి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో పాపం. ఇటువంటి ఆలోచనలు కనుక మనం రానివ్వగలిగితే అవతల వ్యక్తి మీద ఉన్నటువంటి కోపం పోతుంది. లేకపోతే క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఆ మోహంలో ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి నశిస్తుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశ, జ్ఞాపక శక్తి నశించి గతంలో వాళ్ళు మనకి ఏం మేలు చేశారు అనేటువంటి విషయం కూడా మర్చిపోతాం. వాళ్ళ వల్ల మన జీవనం నిలబడింది, మనకి జీవనాధారాన్ని కల్పించారు, ఇవాళ మనం ఇలా ఉన్నామంటే వాళ్ళ వల్ల మనం ఇలా ఉన్నాం అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా కోల్పోతాడు. కోల్పోయి బుద్ధినాశ, బుద్ధి నశిస్తుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే బుద్ధి నశించిందో ఇంకా వేరే అవకాశమే లేదు. ప్రణశ్యతి అంటే పడిపోతాడు మానవుడు, అంటే పతితుడు అవుతాడు. పతితుడు అయ్యాడు అంటే అర్థము మానవ జన్మ నుంచి వెనక్కి తిరిగాడని అర్థం. ఇప్పుడు ఇటున్నటువంటి వాడు ఇటు తిరిగాడు అనుకోండి, ఇటు జర్నీ మొదలెడితే ఈజ్ గోయింగ్ టువర్డ్స్ నార్త్, ఇటు తిరిగి జర్నీ మొదలెట్టాడంటే ఈజ్ గోయింగ్ టువర్డ్స్ సౌత్. కాబట్టి అపూర్వమాణమచలం ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే శశాంతిమాప్నోతి నకామకామి. మంచి ఉపమానం మళ్ళీ ఇది కూడా. అపూర్వమాణం అచలం ప్రతిష్టం అంటే ఎల్లప్పుడూ పూరించబడుతూ, అచల ప్రతిష్టం అంటే స్థిరంగా ఉండేటువంటిది. సముద్రమాపహ అంటే సముద్రంలో నీళ్లు ఎలా అయితే ఎప్పుడూ వస్తూ చేరుతూ ఉంటాయో, సముద్రంలో నీరు విశాలమైనటువంటి సముద్రంలో నీరు ఎంతగా వచ్చి చేరినా కూడా సముద్రం ఏం పొంగిపోదు, పొంగిపోయి చెల్లెలు గట్టు దాటి రాదు. వర్షాకాలంలో ముఖ్యంగా మళ్ళీ నదులన్నీ ప్రవహించి నీళ్ళన్నీ సముద్రంలో చేరుతూ ఉంటాయి. అయినా కానీ సముద్రం ఎలా పొంగకుండా ఉంటుందో నిశ్చలంగా, నీలో కోరికలన్నీ అలా పుట్టుతున్నా ఉన్నా కూడా సముద్రం లాగా నిశ్చలముగా ఉండు. నిశ్చలతత్వే జీవన్ముక్తి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకర భగవత్పాదులు వారు చెప్పినట్లుగా, సముద్రుడు గనుక నీటినన్నింటినీ తీసుకొని ఎలా అయితే నిశ్చలముగా ఉంటున్నాడో, నీలో ఎన్ని కోరికలన్నా ఉద్భవం కానీ నువ్వు అలా నిశ్చలంగా ఉండు. నువ్వు దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ. అప్పుడు నీ స్థితప్రజ్ఞత్వం నిలబడుతుంది అని ఏషాః బ్రాహ్మీ స్థితిః పార్థ నైనాం ప్రాప్య విముక్ష్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణముచ్యతి. ఇది ఏషాః బ్రాహ్మీ స్థితి అంటే ఆధ్యాత్మికమైనటువంటి జీవన విధానము.
బ్రహ్మ బ్రహ్మ పదాన్ని తెలుసుకునేటువంటి కావలసినటువంటి విధానం అంతా ఇప్పుడు నీకు చెప్పాను అర్జున. ఈశాహ, ఈశాహ అంటే ఇది బ్రాహ్మీ స్థితి, ఆధ్యాత్మిక స్థితి అనుకోండి. నైనాం ప్రాప్య విముఖ్యతి, దీన్ని ఎవరైతే తెలుసుకుంటారో అర్థం చేసుకుంటారో వారు ఇక మోహానికి లోనవ్వరు. స్థిత్వా అస్యాం, అస్యాం అంటే ఈ యొక్క స్థితిలో, అంతకాలేపి అంటే శరీరాన్ని వదిలిపెట్టేటువంటి సమయంలో కూడా, జీవితాంతము కూడా బ్రహ్మ నిర్వాణముచ్యతి అంటే దేవాది దేవుడైనటువంటి కృష్ణ పరమాత్మ యొక్క సాంగత్యాన్ని పొందడానికి కావలసినటువంటి జ్ఞానమంతా నీకు ఉపదేశం చేశాను అర్జున. ఈ సాంఖ్యయోగంలో ఇక్కడతో సాంఖ్యయోగం పూర్తవుతుందండి. ఇవాళ Q&A అనుకున్నాం కానీ అవకాశం ఉండేటట్టుగా లేదు, ఆల్రెడీ 9 అయింది. నెక్స్ట్ వీక్ ఎప్పుడైనా పెట్టుకుందాం. కర్మయోగం ప్రారంభం చేస్తాం నెక్స్ట్ వీక్ నుంచి. ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి తర్వాత నుంచి. ఎందుకంటే ఇప్పుడు సాంఖ్యయోగంలో ఏం చెప్పాడు, కర్మ సిద్ధాంతాన్ని దగ్గరికి వచ్చేటప్పటికి కర్మణీయవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్వ కర్మణి అని చెప్పాడు. తర్వాత కర్మయోగం మొదలవుతుంది. కర్మ ఎందుకు చేయాలో చెప్తారు. ఆ తర్వాత సన్యాస యోగం చెప్తారు, ఎందుకు వదిలిపెట్టాలో చెప్తారు. ఆ తర్వాత కర్మ సన్యాసాలు రెండిట్లో ఏది ఉత్తమమైనటువంటిది, ఆ యోగం వస్తుంది. కాబట్టి వరుసగా మనకి తర్వాత రాబోయే 3 కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇది ఒక్కటే కొంచెం భారీ యోగం అని చెప్పచ్చు దీన్ని. ఎందుకంటే కొంచెం ఆత్మ అర్థం కానటువంటి విషయాన్ని గురించి అర్థం చేయడానికి చేయాల్సినటువంటి ప్రయత్నం చేయాలి. మీరంతా విజ్ఞులు ప్రాజ్ఞులు, అర్థమైందనే భావిస్తున్నాను. మళ్ళీ మనం పై శనివారం కర్మయోగంతో కలుద్దాం. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు గవాం సంరక్షణాస్తు విశ్వస్య కళ్యాణమస్తు. ఓం పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.